హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ హోమ్ కుకింగ్ వ్లాగ్స్. ఏం చేస్తున్నారు మీరు? ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ టేస్టీ టమాటా పప్పు అండి. చాలా బాగుంటుంది. వేడి వేడి టమాటా పప్పులో కొంచెం నెయ్యి వేసుకొని వైట్ రైస్ కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఆవకాయతో కూడా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలి ఏంటి దాని ప్రాసెస్ మీకు ఇవాళ చెప్తాను. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి, సన్నగా బాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. టమాటాలు కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి పప్పు, అందుకని నేను ఎక్కువ తీసుకున్నాను టమాటాలు. మీకు పప్పుకు తగ్గట్టుగా వేసుకోండి. నేను ముందుగా నైట్ అంతా కందిపప్పు నానబెట్టుకున్నానండి. కందిపప్పు నైట్ నానబెట్టుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ సమస్య ఉండదు, హ్యాపీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. కందిపప్పు ఎప్పుడైనా నైట్ నానబెట్టుకోండి, ఒక 10 అవర్స్ అలా నానబెట్టుకోండి. అలా నానబెట్టుకున్న తర్వాత ఆ కందిపప్పులో కొంచెం జీలకర్ర, పసుపు, కొంచెం చింతపండు వేసి కొంచెం వాటర్ పోసి కుక్కర్లో వేసుకొని ఒక 5 విజిల్లు వచ్చిన తర్వాత ఆపుకుంటాను. మెత్తగా పేస్ట్ లాగా ఉడికిపోతుంది. అది పక్కన పెట్టిన తర్వాత మనం పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందాకలు మర్చిపోయాను, ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు బాగా వేగిన తర్వాత దాంతోపాటుగా కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఎండుమిర్చి బాగా వేగనివ్వాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత మనం దంచుకున్నటువంటి వెల్లుల్లి వేసి బాగా వేయించుకోవాలి. వెల్లుల్లితో పాటుగా కొంచెం ఇంగువ కూడా వేసి బాగా కలుపుకోవాలి. దాంతోపాటుగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి, అవి వేసి బాగా వేయించుకోవాలి. దాంతోపాటుగా కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ముక్కలు వేసి కలుపుకున్న తర్వాత దానిలో కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్ని మూత పెట్టి వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలతో పాటుగా మనం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత టమాటాలు మగ్గనియో చూసుకున్న తర్వాత దాంతోపాటుగా కొంచెం పసుపు, కారం, దానికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక 10 నిమిషాలు. టమాటాలు మగ్గేలోపు మనం ముందుగా ఉడికించుకున్నటువంటి పప్పులో కొంచెం హాట్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. మనకి ఎంత థిక్గా కావాలి, పల్చగా కావాలా అని చూసుకొని కలుపుకోవాలి. నేను ఇలాగే చేస్తాను. పప్పు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఈలోపు టమాటాలు మగ్గాయో లేదో చెక్ చేసుకుందాము. టమాటాలు మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి పప్పును వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనకి సరిపడా ఉప్పు, కారం అవన్నీ చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకుందాం. మగ్గించుకున్నాక కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఒక 5 నిమిషాలు కానీ మనం ఉంచుకున్నామంటే వేడివేడి టమాటా పప్పు రెడీ అయిపోతుంది. నా స్టైల్ ఇదండి. మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఇంతేనండి, టమాటా పప్పు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.